హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సృజనశ్రీ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం వెజ్ కీమా కర్రీ తయారు చేసుకుంటున్నాం. ఇవి సోయా చిప్స్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదండి, అవి దానికి కావాల్సిన పదార్థాలు: టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కారం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ అండి. 1 కప్ సోనియా గ్రాన్యూల్స్ చిప్ తీసుకున్నానండి. అవి బౌల్లో వేసుకుని హాట్ వాటర్ వేసుకుని అట్లా సోక్ అవనివ్వాలండి, అంటే నానబెట్టుకోవాలి. అవి నానే లోపల మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. అవి ఎలా నానే చూసారు కదా, అది వెంటనే అవి నానిపోతాయండి. దానికి ఏం పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు. అది అట్లా నానబెట్టుకుని ఒక పక్కకు పెట్టేసుకుని మనం కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇది అందరికీ మంచి కర్రీ అండి, ఎందుకంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కర్రీ. ప్రోటీన్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనం 1 కప్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేపుకోవాలండి. ఇది అవైలబుల్గా అన్ని మార్కెట్స్లోనూ, సూపర్ మార్కెట్స్లోనూ, కిరాణా షాప్స్ అన్నిటిలో దొరుకుతుందండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలండి. చిల్లీస్ నాట్లు పెట్టి వేస్తానండి. నెక్స్ట్ ఒకసారి తిప్పేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం ఏం వేసుకోవాలంటే పసుపు వేసుకోవాలండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఆడించిన నాణ్యమైన పసుపు అయితే 1/2 చాలండి. అదే ప్యాకెట్ పసుపు అయితే 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఒకసారి తిప్పేసుకోవాలి. పసుపు, ఈ కరివేపాకు ఇవన్నీ కలిసేలాగా తిప్పేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి, జింజర్ గార్లిక్ పేస్ట్. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. తర్వాత మనకి 1 కప్ టమాటో ప్యూరీ వేసుకోవాలండి. నేను 3 టమాటోస్ తీసుకున్నాను. అది 1 కప్ టమాటో ప్యూరీ అయ్యింది. టమాటో ప్యూరీ తీసుకున్న తర్వాత ఒకసారి తిప్పేయాలండి. తర్వాత మనకి ఆయిల్ పైకి ఎలా తేలిందో మీరు చూస్తున్నారు కదా, అప్పుడే మనకి అవన్నీ మగ్గినాయి అని తెలుస్తాయండి మనకి. అప్పటి వరకు మనం ఇంకా కారం కానీ వేయకూడదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మనకి కారం, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ మసాలాలు కలిపేలాగా వాటికి పట్టేలా తిప్పుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత మనం ఈ కప్పుతో సోయా చిప్స్ అనేవి తీసుకున్నాం. సో మనకి క్వాంటిటీ అనేది డబల్ అయింది. సో ఆ కప్పుతో వచ్చినాయండి, మనకి ఆ కప్పు నిండా వచ్చింది. అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఆ మిశ్రమం అంతా కలిసేలా తిప్పుకోవాలండి. కలిసేలా తిప్పుకున్నాక మనకి బాగా అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఎన్నో కదండి, కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలండి. అది ఫ్లేవర్ కోసమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇట్లా లిడ్ తీసుకుని మరలా ఒకసారి అది కర్రీ అంతా కదుపుకుని మొత్తం తిప్పుకోవాలండి. చూసారు ఎంత బాగుందో, వేడి వేడి పొగలు వస్తూ. అలాగే ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. వేడి వేడి వెజ్